హలో ఆల్, నమస్తే, వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. దిస్ ఇస్ మోనికా. సో ఈ రోజు ఎపిసోడ్లో ప్రకృతి కలెక్షన్ చూపిస్తున్నానండి. ప్రకృతి అంటే మనకి నేచర్ నుంచి తీసుకున్న కలెక్షన్ అన్నమాట. మంచి బీట్ చైన్స్తో వాటికి పెద్ద పెద్ద డాలర్స్, పెద్ద పెద్ద పెండెంట్స్తో తీసుకున్న ప్యాటర్న్స్. సో ఇవేంటంటే ఇప్పుడు ట్రెండింగ్గా ఉన్నాయి, ఎలాంటి అవుట్ఫిట్స్కైనా బాగా కనబడతాయి. అలాంటి కలెక్షన్ నేను చూపించబోతున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మన 4 బ్రాంచెస్లో ఎక్కడైనా స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు అండి. రైట్ నో 4 బ్రాంచెస్ ఉన్నాయన్నాను కదా, జయంట్ హిమాయత్ నగర్, నాగోల్ అండ్ మలక్పేట్. రైట్ నౌ నేనైతే జేఎన్టీయూ బ్రాంచ్ నుంచి చూపిస్తున్నాను ఈ కలెక్షన్ అంతా కూడా. సో మన అడ్రస్ కూడా నోట్ చేసుకోండి. జేఎన్టీయూ మెట్రో స్టేషన్ నుంచి మియాపూర్ వెళ్ళే వైపున సర్వీస్ రోడ్లోనే ఉంటుందండి. మెట్రో స్టేషన్కి కింద వైపునే ఉంటుంది. మీకు అడ్రస్లో ఇంకా ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే కాల్ చేయండి, లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తారు. అండ్ గూగుల్ మ్యాప్స్లో కూడా మన 4 బ్రాంచెస్ అడ్రస్ అనేది కరెక్ట్గా ఉన్నాయి. ఈజీగా మీరు అలా కూడా రీచ్ అయిపోవచ్చు. అండ్ మీకు ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే వాట్సాప్ చేయండి, మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. సో ప్రకృతి ఇన్స్పైర్డ్ కలెక్షన్ అన్నాను కదండి. ప్రకృతి ఇన్స్పైర్డ్ కలెక్షన్ అంటే మనకి నేచర్లో కనిపిస్తూ ఉంటాయి కదా, పీకాక్స్, మ్యాంగోస్, అలాంటి స్టైల్స్ ఉంటాయి అన్నమాట. మెయిన్గా ప్రకృతి ఇన్స్పైర్డ్ కలెక్షన్ అంటే ఎందుకు అంటే చాలామంది ప్రకృతి అనేది చాలా ఇష్టపడుతూ ఉంటారు. సో అలాంటి కలెక్షన్స్ చూపించమని అడుగుతూ ఉన్నారు. సో వాటి కోసమే ఇలా మనకి వేరియేషన్ ఉంటుంది. సో ఫస్ట్ ఒక మంచి హారంతో స్టార్ట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, పైనుంచి ఫస్ట్ అమ్మవారి రూపం వచ్చేసింది. 3 లైన్ అంటే మనకి 3 అమ్మవారి రూపం ఇచ్చారు. నెక్స్ట్ కూడా ఇక్కడ అమ్మవారి రూపమేనండి. చుట్టూ మనకి రెడ్ స్టోన్స్ వచ్చేసాయి. ఇక్కడ నుంచి సపరేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. 2 లైన్స్లో అంటే నీట్గా 2 లైన్స్లో డివైడ్ అయిపోయింది అనమాట. ఫస్ట్ లైన్ అంతా కూడా పీకాక్స్ వచ్చాయి, నెక్స్ట్ లైన్ అంతా కూడా మ్యాంగోస్ వచ్చేసాయి. చూస్తున్నారు కదండి. సో అందుకే ప్రకృతి ఇన్స్పైర్డ్ థీమ్ అంటున్నాము. మధ్యలో పెండెంట్ చూసేయండి, అమ్మవారి రూపం పెండెంట్, 2 సైడ్స్ పీకాక్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ అంతా కూడా లీఫ్ పెటల్స్ లాగా వచ్చేసాయి. నెక్స్ట్ మనకి రెడ్ స్టోన్స్, పైన మనకి బాక్స్ స్టైల్లో, కింద మనకి రౌండ్లో హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా, పర్ల్ బాల్స్ అండ్ రెడ్ బీట్స్తో తీసుకున్నాం. గ్రాస్ వచ్చేసి 92 గ్రామ్స్ పడుతుందండి. నెట్ వచ్చేసి 81 గ్రామ్స్. గోల్డ్ డీటెయిల్స్ అనేది అంటే జస్ట్ వెయిట్స్లో చెప్తున్నాను, ప్రైజింగ్ డీటెయిల్స్ ఇవ్వడం లేదు. బికాజ్ గోల్డ్ ఫ్లక్చుయేట్ అవుతూనే ఉంటుంది కదా. మీకు ఇంకా కూడా ఏదైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే క్లియర్గా వాట్సాప్ చేశారంటే స్క్రీన్ షాట్తో మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో మనం ప్రకృతి ఇన్స్పైర్డ్ కాన్సెప్ట్లో 3D చైన్ అండి. ఇది వచ్చేసి హారం అంతా కూడా 3D హారం ఉంటుంది. మీకు 3D అని ఎందుకు అంటున్నామో చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కటి పైకి ఎలివేట్ అయ్యేలా ఉంటుందన్నమాట. ప్యాటర్న్ అన్నీ ఏంటంటే ఎంబోస్డ్గా కనబడతాయి, కానీ 3D ఏంటంటే పైకి ఎలివేటెడ్గా కనబడుతూ ఉంటుంది. పైన అంతా కూడా లైన్స్లో ఫ్లోరల్స్ వచ్చేసాయి. నెక్స్ట్ మనకి పీకాక్ ఇచ్చారు. పీకాక్ కూడా చూడండి, ఇలా లైన్స్ ఇచ్చేసి మనకి పైకి ఎంబోస్డ్గా ఉందన్నమాట. నెక్స్ట్ మనకి ఫ్లోరల్ ప్యాటర్న్, పెటల్స్ అంతా లోపలికే ఉండి పైన లోపలిది మాత్రం మనకి పైకి కనిపించేలా ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇదే ఫ్లోరల్స్, పీకాక్స్ ప్రతి ఒక్కటి పైకి ఎలివేటెడ్గా 3D స్టైల్లో వచ్చేసాయి. మెయిన్ పెండెంట్ చూస్తున్నారు కదా, అమ్మవారి రూపం ఇచ్చారు. అది కూడా 3D స్టైల్లో 2 సైడ్స్ పీకాక్స్ వచ్చేసాయి. మధ్యలో కింద వైపున చూస్తున్నారు కదండి, ఫ్లోరల్ ప్యాటర్న్, 2 సైడ్స్ పీకాక్స్, అంతా కూడా రోజ్ పెటల్స్ లాగా చాలా చక్కగా రన్ అవుతున్నాయి. హ్యాంగింగ్స్ చూస్తున్నట్లయితే మనకి పెండెంట్లోనే కాకుండా చైన్లో కూడా పై నుంచి ఇచ్చారన్నమాట. రైస్ పర్ల్స్ అండ్ అలాగే బీడ్స్, మెజంతా స్టైల్ బీడ్స్తో తీసుకున్నాం. యూనిక్ కలర్స్ అండ్ 3D కాన్సెప్ట్ కాబట్టి చాలా బాగా ఎలివేట్ అవుతాయి. పిక్చర్స్లో కూడా అంటే బ్రైడ్స్ కూడా ప్రిఫర్ చేయొచ్చండి, పిక్చర్స్లో కూడా బాగా కనబడతాయి. గ్రాస్ వెయిట్ వచ్చేసి 135 గ్రామ్స్ ఉంటుంది. నెట్ వెయిట్ వచ్చేసి 110 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, పై నుంచి కింది వరకు అంతా కూడా పీకాక్స్ వచ్చేసాయండి. పీకాక్ ఐ దగ్గర రెడ్ స్టోన్ ఇచ్చేసి మనకి పెటల్స్ దగ్గర అంటే ఇలా ఏదైతే ఫెదర్స్ ఉంటాయో వాటికి పై నుంచి కూడా మనకి పర్ల్ బాల్స్ ఇచ్చేసారు. నీట్గా ఎంత బాగుందో ప్యాటర్న్ అయితే. పై నుంచి కింది వరకు పీకాక్సే. మెయిన్ పెండెంట్ దగ్గర కూడా 2 పీకాక్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి పెండెంట్ లాగా డాంగ్లర్ వచ్చేసింది కదా, అమ్మవారి రూపం చక్కగా లోటస్ పైన కూర్చొని నవ్వు ముఖంతో కలగా ఇచ్చారు. నెక్స్ట్ లైన్ అంతా కూడా రెడ్ స్టోన్స్ వచ్చేసాయి. హ్యాంగింగ్స్ పైన వచ్చిన విధంగానే మనకి పర్ల్ బాల్స్ వచ్చాయి. అండ్ అలాగే స్మాల్ గ్రీన్ బీడ్స్ కూడా తీసుకున్నాం. సో ఈ పెండెంట్కే మనం హ్యాంగ్స్ చేయొచ్చండి. కానీ కింద ఇంకొక చిన్న పెండెంట్ లాగా ఇచ్చారు, సేమ్ అమ్మవారి రూపంతో చాలా చక్కగా చిన్నగా. ఇక్కడ కూడా సేమ్ పైన వచ్చినట్టే రెడ్ స్టోన్స్ వచ్చేసాయి, గ్రీన్ అండ్ వైట్. సో రెడ్, గ్రీన్, వైట్ అండ్ గోల్డ్తో చాలా చక్కగా ఎలివేట్ అవుతుంది. గ్రాస్ వచ్చేసి 53 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 46 గ్రామ్స్ పడుతుంది. కాస్త యూనిక్గా ఫ్లోరల్ స్టైల్లో కావాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. పైనుంచి చూస్తున్నారు కదా, ఇటువైపున అటువైపున మనకి ఫ్లోరల్స్ వచ్చేసాయి. ఇక్కడ గోల్డ్ బాల్, ఇక్కడ గోల్డ్ బాల్, ఫ్లోరల్స్ వచ్చాయి. మధ్యలో లైట్ సీ గ్రీన్ బీడ్,
విత్ 2 సైడ్స్ పెటల్స్ వచ్చేసాయి. అండ్ ఇక్కడ వైపున మనకి ఏదైతే జుమ్కా స్టైల్ వచ్చేసిందో వాటి మధ్యలో అంతా కూడా పర్ల్ లైన్స్ రన్ అవుతున్నాయండి. చూస్తున్నారు కదా, చాలా నీట్గా మంచి పర్ల్ బాల్స్తో లైన్స్ రన్ అవుతున్నాయి. సేమ్ పైన వచ్చిన కాన్సెప్టే మళ్ళీ ఇచ్చేసి పెండెంట్ చూడండి ఎంత బాగుందో. పెండెంట్కి అయితే అసలు పేరు పెట్టలేము. మంచి స్క్వేర్ షేప్ పెండెంట్. నార్మల్గా పెండెంట్స్ వేరే షేప్లో చూస్తూ ఉంటాం, స్క్వేర్ షేప్ చాలా తక్కువ. స్క్వేర్ షేప్ ఫ్రేమ్ లాంటి పెండెంట్, చుట్టూ ఫ్లోరల్స్ వచ్చాయి, మధ్యలో అంతా కూడా కోరల్స్. ఇక్కడ మాత్రం గోపురంలో అమ్మవారు కూర్చున్నట్టు చాలా నీట్గా హ్యాంగింగ్స్ చూడండి, పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీట్స్ వచ్చేసాయి. ఇక్కడ కూడా అమ్మవారి దగ్గర కూడా హ్యాంగింగ్స్ మనకి పర్ల్ బాల్స్లో వచ్చాయి. కంప్లీట్ క్లాసీ పీస్, రిపీటెడ్గా అస్సలు కనిపించదు, మనమే స్టాండ్ అవుట్ అవుతాం, అంత బాగుందండి కాన్సెప్ట్ అయితే. గ్రాస్ వచ్చేసి 85 గ్రామ్స్, నెట్ వచ్చేసి 65 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ ఇది కూడా స్క్వేర్ షేప్లో ఉంది కదండి పెండెంట్ మీకు చూస్తున్నట్లయితే, కానీ చైన్ కాన్సెప్ట్ ఇది అది చాలా డిఫరెంట్. ఈ కాన్సెప్ట్ చూడండి, మనకి గోల్డెన్ అంతా కూడా కావింగ్తో బాల్స్ వచ్చాయి. నెక్స్ట్ సీజెడ్ బాల్, నెక్స్ట్ మనకి ఇలా పర్ల్ బాల్ అండ్ కింద అంతా హ్యాంగింగ్స్ వచ్చాయి. పర్ల్ బాల్ ఎక్కడైతే వచ్చిందో పైన అంతా గ్రీన్ బీట్స్ హ్యాంగింగ్స్ వచ్చేసాయి. నెక్స్ట్ సీజెడ్ బాల్, గోల్డెన్ బాల్స్, గ్రీన్ బీట్స్ వచ్చాయి కదా, వాటికి కూడా మనకి పర్ల్స్ రన్ అవుతున్నాయి. ఎంత నీట్గా వచ్చాయో చూడండి. సేమ్ ఇదే కాన్సెప్ట్ మళ్ళీ రిపీటెడ్గా ఇస్తున్నారు అనమాట, అంటే అదే కాన్సెప్ట్ రన్ అవుతూ ఉంటుంది. సో మనకి పెండెంట్ స్క్వేర్ ప్యాటర్న్ పెండెంట్, ఇటువైపున అటువైపున అంతా కూడా ఫ్లోరల్స్ పెటల్స్ లాగా ఇచ్చేసారు. అండ్ అటువైపున మనకి ఏవైతే ఉన్నాయో ఇవి పర్ల్స్ ఉన్నాయి కదండి, ఇవి స్టడ్డెడ్ ప్యాటర్న్, అంటే డాంగ్లర్స్ లాగా మనకి హ్యాంగింగ్ ఉండదు, స్టడ్డెడ్ ప్యాటర్న్లో ఉంటుందన్నమాట. అండ్ మధ్యలో గోపురం, అమ్మవారి రూపం ఇచ్చేశారు. అమ్మవారి రూపం ఇచ్చిన దగ్గర కూడా మనకి పర్ల్ బాల్స్ ఇచ్చారు. బ్యాక్ డ్రాప్ చూడండి, ఇందాక దాంట్లో కోరల్ స్టైల్ చూసారు కదా, ఇవేంటంటే పర్ల్స్ అండ్ గ్రీన్ బాల్స్తో వచ్చేసాయి అనమాట. బ్యాక్ డ్రాప్ అనేది అమ్మవారి గోపురంకి వెనకాల బ్యాక్ డ్రాప్. హ్యాంగింగ్స్ అయితే అన్నిటికీ పర్ల్ బాల్స్ అండ్ అలాగే గ్రీన్ బాల్స్తో తీసుకున్నాం. గ్రాస్ వచ్చేసి 92 గ్రామ్స్ పడుతుందండి, నెట్ వచ్చేసి 69 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, చాలామంది పర్ల్ హారం అనుకుంటారండి, కాదు, పర్ల్స్ ఉన్నాయి మనకి, రెడ్ బీట్స్ గ్రీన్ బీట్స్ అండ్ అలాగే గోల్డెన్ స్టడ్డెడ్ స్టైల్లో బాక్స్ షేప్ ఉన్నాయి. మనకి ఇందాక వరకు చూసిన కాన్సెప్ట్ అంతా గోల్డెన్ బాల్స్ ఉన్నాయి కదా, ఇవి గోల్డెన్ బాక్స్ షేప్ ఉన్నాయి. సీజెడ్స్ స్టోన్స్ లాగా మనకి అవి కూడా హాఫ్ సర్కిల్ లాగా వచ్చేసాయి. సో అన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి, రెడ్ గ్రీన్ వైట్ గోల్డ్ సీజెడ్స్. ఎంత బాగుందో ప్యాటర్న్ అయితే. మనకి మెయిన్ పెండెంట్ చూస్తున్నట్లయితే ఇది బాక్స్ స్టైల్ లేదండి, గోపురం ప్యాటర్న్లో ఉందన్నమాట. చక్కగా గోపురం ప్యాటర్న్, అటువైపున పిల్లర్స్, పైన గోపురం కాన్సెప్ట్. ఇవంతా గోల్డ్ అంటే ఫ్లోరల్ స్టైల్ వచ్చేసాయి. పిల్లర్స్ కూడా కట్ వర్క్ స్టైల్ వచ్చేసాయి. వెనకాల బ్యాక్ డ్రాప్ మాత్రం నీట్గా పర్ల్ లైన్స్ తీసుకున్నాం. మధ్యలో అమ్మవారి రూపం, కింద అంతా కూడా మెజంతా స్టోన్స్, హ్యాంగింగ్స్ అంతా కూడా పర్ల్ బాల్స్ అండ్ స్మాల్ గ్రీన్ బాల్స్తో తీసుకున్నాం అనమాట ప్యాటర్న్ కాన్సెప్ట్. గ్రాస్ వెయిట్ వచ్చేసి 73 గ్రామ్స్ పడుతుందండి, నెట్ వెయిట్ వచ్చేసి 53 గ్రామ్స్ పడుతుంది. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే పెండెంట్తో స్టార్ట్ చేయాలనుకుంటున్నానండి. రామ్ పరివార్ కాన్సెప్ట్ వచ్చేసింది. బికాజ్ రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు ఎంత చక్కగా ఉన్నారో చూస్తున్నారు కదా. పెండెంట్ అయితే నక్షి స్టైల్ పెండెంట్ తీసుకున్నాం, చాలా నీట్గా రామ్ పరివార్ ప్యాటర్న్తో. హ్యాంగింగ్స్ అంతా కూడా గోల్డెన్ బాల్స్, గ్రీన్ బాల్స్ అండ్ రెడ్ స్టోన్స్ వచ్చేసాయి. సో మనకి సేమ్ అదే కాన్సెప్ట్తో పైన వైపున కూడా చూడండి, రెడ్ వచ్చాయి, గ్రీన్ వచ్చాయి, వైట్ కూడా వచ్చాయి. ఫస్ట్ ఇలా చూస్తున్నారు కదా, ఇదంతా పంకిన్ స్టైల్ బీట్స్ వచ్చాయి, రెడ్ అండ్ గ్రీన్. మనకి మధ్యలో సీజెడ్ స్టోన్స్తో 2 హాఫ్ సర్కిల్స్ వచ్చేసాయి. మధ్యలో పర్ల్కి మాత్రం చక్కగా 2 సైడ్స్ గోల్డెన్ అటాచ్మెంట్స్ అండ్ గోల్డెన్ బాల్స్ కూడా చూడండి, కంప్లీట్ కావింగ్తో నీట్గా ఉందన్నమాట ప్యాటర్న్. సో ఇది మన చైన్ కాన్సెప్ట్. పెండెంట్ కూడా చాలా చక్కగా సెట్ అయిపోయింది ప్యాటర్న్కి. గ్రాస్ వెయిట్ వచ్చేసి 63 గ్రామ్స్ పడుతుంది, నెట్ వెయిట్ వచ్చేసి 49 గ్రామ్స్ పడుతుంది. సో ప్రకృతి కాన్సెప్ట్లో షార్ట్ నెక్లెట్స్ చూపిస్తున్నానండి, అంతా కూడా పీకాక్స్ అండ్ ఫ్లోరల్ కాన్సెప్ట్లో వచ్చేసింది. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ ఇలా ఫ్లోరల్స్ వచ్చేసాయి. సో ఫ్లోరల్స్ ఏంటంటే మధ్యలో రెడ్ గ్రీన్ స్టోన్స్ ఇస్తూ చుట్టూ సీజెట్స్, హ్యాంగింగ్స్ అంతా కూడా పర్ల్ బాల్స్తో ఇచ్చారు. అలా ఫ్లోరల్ అయిపోగానే నెక్స్ట్ మనకి పీకాక్ స్టైల్ రన్ అవుతూ ఉంటుంది. హ్యాంగింగ్ చూస్తున్నారు కదా, సో ఇదే ప్యాటర్న్ ఇచ్చేసి హ్యాంగింగ్స్ అంతా పర్ల్స్ ఇచ్చేసి మెయిన్ పెండెంట్ దగ్గర ఫ్లోరల్ కాన్సెప్ట్, కింద పెండెంట్ కూడా చూడండి 2 సైడ్స్ పీకాక్, మధ్యలో కూడా డ్రాప్ స్టైల్, చాలా చక్కగా ఉందన్నమాట ప్యాటర్న్ అంతా కూడా. పైన వచ్చిన పర్ల్సే కింద కూడా ఇచ్చేసి నెక్స్ట్ గ్రీన్ బీట్తో తీసుకున్నాం. గ్రాస్ వచ్చేసి 48 గ్రామ్స్ ఉందండి, నెట్ వచ్చేసి 41 గ్రామ్స్ పడుతుంది. సో మన లాస్ట్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ చూస్తున్నారు కదా, ఇవి కూడా కంప్లీట్ అంటే ఫ్లోరల్ ప్యాటర్న్ అండ్ అంతా కూడా పీకాక్స్ వచ్చేసాయి. పైనుంచి మనకి చక్కగా ఫ్లోరల్స్, పీకాక్స్. సో కాన్సెప్ట్ ప్రకృతి అని ఎందుకే అంటారండి, అంతా కూడా నేచర్ నుంచి తీసుకున్న కాన్సెప్ట్ కదా. సేమ్ ప్యాటర్న్ పై నుంచి కింది వరకు. మధ్యలో పెండెంట్ దగ్గరకు వచ్చేసరికి గ్రీన్ స్టోన్ మధ్యలో ఇచ్చేసి 2 సైడ్స్ మనకి
నీట్గా గోల్డెన్ కావింగ్ పెటల్స్లా వచ్చేసాయి. హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా, మనకి హ్యాంగింగ్స్ ఓన్లీ పెండెంట్ దగ్గరే ఇచ్చారండి, పైన ఏది ఇవ్వలేదు. పైన చాలా నీట్గా రన్ అవుతుంది. సో పెండెంట్ దగ్గర 2 సైడ్స్ పీకాక్, మధ్యలో ఫ్లోరల్ ప్యాటర్న్, అంతా కూడా పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీడ్స్తో వచ్చిందనమాట. సో తక్కువ వెయిట్లో మంచి ప్యాటర్న్ కావాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. గ్రాస్ వెయిట్ వచ్చేసి 47 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 45 గ్రామ్స్ పడుతుంది. సో చూసారు కదండి ఈరోజు ఎపిసోడ్లోని బ్యూటిఫుల్ ప్యాటర్న్స్, ట్రెండింగ్ వెరైటీస్ అన్నీ కూడా. పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే చెప్పినట్టే 4 బ్రాంచెస్లో ఎక్కడైనా స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. కుదరని వాళ్ళు వాట్సాప్ ద్వారా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క ఆర్నమెంట్ది వెయిట్ మాత్రమే చెప్పానండి. మీకు ఎస్టిమేటెడ్ ప్రైసింగ్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే వాట్సాప్ చేయండి, మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. అండ్ రైట్ నౌ శ్రావణ మాసం ఆఫర్ కూడా రన్ అవుతున్నాయి కాబట్టి మీకు బడ్జెట్లోనే బెస్ట్ క్వాలిటీ వచ్చేస్తాయి. మీరు కనుక డైమండ్ జ్యువెలరీ చూస్తున్నట్లయితే పర్ క్యారెట్ 58,900 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ సిల్వర్ ఆర్నమెంట్స్ కనుక చూస్తున్నట్లయితే నో మేకింగ్ ఛార్జెస్ అండ్ నో వేస్టేజ్. అదే మీరు కనుక గోల్డ్ చూస్తున్నట్లయితే మనకి VA అప్ టు 40% డిస్కౌంట్ లభిస్తుందండి, నో మేకింగ్ ఛార్జెస్ కూడా. ఓన్లీ శ్రావణ మాసం వరకు మాత్రమే ఈ ఆఫర్స్ ఉంటాయి, అవి కూడా మన 4 బ్రాంచెస్లో ఉన్నాయి. సో డూ విజిట్ అవర్ స్టోర్. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై.